హలో స్టూడెంట్స్, హోప్ యూ హ్యాడ్ అ గ్రేట్ వీకెండ్. ఈ సెషన్లో మనము ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్న ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్, ఇండియా ఈజ్ లూజింగ్ వెస్ట్ ఏషియా బట్ ఇట్స్ నాట్ టూ లేట్. ఈ ఆర్టికల్లో ఏంటి అంటే ఇట్ ఈస్ ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్ పర్స్పెక్టివ్. ఇక్కడ రీసెంట్గా జరిగిన మెక్కా ప్యాక్ట్ అండ్ మిగతా ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ఇండియా ఈజ్ లూజింగ్ ఇట్స్ హోల్డ్ ఆన్ వెస్ట్ ఏషియా బట్ ఇట్స్ నాట్ టూ లేట్ అని ఉంది. అంటే ఇక్కడ ఇండియా ఏం చేయొచ్చు, తన హోల్డ్ వెస్ట్ ఏషియాలో తన స్టాండ్స్ ప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయొచ్చు అని చెప్పేసి ఒక వే ఫార్వర్డ్ లాగా ఈ ఆర్టికల్ ఇచ్చారనమాట. దాన్ని చూద్దాం. నెక్స్ట్, గర్ల్స్ కండిషన్ ఫ్రమ్ చైల్డ్హుడ్ టు టేకప్ డొమెస్టిక్ బర్డెన్. ఇదేంటంటే ఇండియా టైమ్స్ సర్వే వాళ్ళు ఒక సర్వే కండక్ట్ చేశారు 2025లో. దాంట్లో గర్ల్స్ ఆర్ బర్డెన్డ్ విత్ డొమెస్టిక్ బర్డెన్ అని చెప్పేసి ఆర్టికల్లో మెన్షన్ చేశారు కొన్ని డేటా ఫ్యాక్ట్స్తో. అవేంటో ఈ ఆర్టికల్లో చూద్దాం. ఇది మనకి బోత్ ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి అండ్ యూపీఎస్సి పర్స్పెక్టివ్లో ఇండియన్ సొసైటీ కింద, ఇండియన్ సొసైటీ సబ్జెక్ట్లో మనకి ఉమెన్ ఎంపవర్మెంట్ ఇష్యూ ఉంది. ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ చాప్టర్ కింద ఈ పాయింట్ అన్నది, ఈ ఆర్టికల్ అన్నది మనకి ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, ప్రిలిమ్స్లో అగ్నిపత్ అనే స్కీమ్. ఈ అగ్నిపత్ స్కీమ్లో ఏంటి అంటే 4 years పాటు అగ్నివీర్స్ అనే వాళ్ళని ఆర్మీ వాళ్ళు తయారు చేస్తారనమాట. అలా వాట్ ఈస్ ద స్కీమ్ అబౌట్, అగ్నివీర్స్ అంటే ఏంటి, అగ్నిపత్ స్కీమ్ అంటే ఏంటో కంప్లీట్గా ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఇక్కడ చూద్దాం. నెక్స్ట్, గౌతు లచ్చన్న బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్ పరంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు గౌతు లచ్చన్నని గుర్తు చేసుకున్నారనమాట. సో మనము ఆయన కాంట్రిబ్యూషన్స్ ఏంటి, బోత్ ఇండియన్ మూమెంట్కి ఆయన కాంట్రిబ్యూషన్స్ ఏంటి అండ్ తెలంగాణ అండ్ ఆంధ్ర టైమ్స్లో ఆంధ్ర ఫార్మేషన్ అవ్వడానికి తెలంగాణ మూమెంట్లో ఆయన రోల్ ఏంటి అన్నది కంప్లీట్గా ఇక్కడ చూద్దాం. నెక్స్ట్, తెలంగాణస్ ఎలక్ట్రిక్ కన్వర్జన్ ఫర్ ఆటోస్ టేక్స్ షేప్. అంటే ఏంటంటే తెలంగాణ ఆటోస్లో కూడా ఈ గవర్నెన్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని స్టార్ట్ చేయడానికి ఒక స్కీమ్ అన్నది తీసుకొచ్చింది అనమాట. దాని డీటెయిల్స్ ఏంటో ఇక్కడ చూద్దాం. నెక్స్ట్, పులికల్లి. ఇది కేరళలో ఒక ఫెస్టివల్ అనమాట. ఓనం టైంలో ఈ పులికల్లి అనే ఫెస్టివల్ని, ఒక కల్చర్ని ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే మనుషులు టైగర్ లాగా వేషాలు వేసుకొని డాన్స్ చేస్తారు. అదేంటో కంప్లీట్గా ఈ ఆర్టికల్లో ఆర్ట్ అండ్ కల్చర్ పర్స్పెక్టివ్లో చూద్దాం. సో అంతకంటే ముందు మనం లాస్ట్ టైం డిస్కస్ చేసిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో చూద్దాం. సంగీత్ నాటక్ అకాడమీ ఈజ్ ఇండియాస్ నేషనల్ అవార్డ్ ఫర్ మ్యూజిక్, డాన్స్, డ్రామా. నెక్స్ట్, it was established in 1952 by a resolution of the Government of India. The Academy Award are given for the outstanding contributions to performing arts. The awards are conferred directly by the President of India. ఇక్కడ డైరెక్ట్లీ అన్నది క్యాచ్. ఇక్కడ ఏంటి, డైరెక్ట్లీ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాదు, ఇది నామినేషన్ మెంబర్స్ ఉంటారు, నామినేట్ చేస్తారు మెంబర్స్ని. నామినేట్ చేసి ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీ వాళ్ళు రికమెండ్ చేసిన క్యాండిడేట్స్కి ఇస్తారనమాట. సో దిస్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్. ఈ స్టేట్మెంట్ రాంగ్ అయితే మనకి 2 స్టేట్మెంట్స్ రాంగ్ అవుతాయి. సో ఇప్పుడు మనకు ఆటోమేటిక్గా 1 and 2 కరెక్ట్ అని మనకు తెలిసిపోయింది. ఇప్పుడు థర్డ్ స్టేట్మెంట్ ఒక్కటి కరెక్టా రాంగ్గా తెలిసిపోతే వీ కెన్ చూస్ ద ఆప్షన్. అలా చూసుకుంటే వాట్ ఈస్ ద థర్డ్ స్టేట్మెంట్, ద అకాడమీ అవార్డ్స్ ఆర్ గివెన్ ఫర్ ద అవుట్స్టాండింగ్ కాంట్రిబ్యూషన్స్ టు పర్ఫార్మింగ్ ఆర్ట్స్. ఎస్, దిస్ ఇస్ కరెక్ట్. సో ఇది కూడా కరెక్ట్. సో ద ఆప్షన్ ఫర్ దిస్ ఆన్సర్ ఇస్ బి. సో today's article, the first main topic is India is losing West Asia but it's not too late. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనం రీసెంట్గానే ఒక మెక్కా ప్యాక్ట్ గురించి చదువుకున్నాం బిట్వీన్ పాకిస్తాన్, సౌదీ అరేబియా అండ్ టర్కీ. వీళ్ళు ముగ్గురు మెక్కా ప్యాక్ట్ అని తీసుకొస్తున్నారు అని చెప్పేసి మనం చదువుకున్నాం. ఆ మెక్కా ప్యాక్ట్ వల్ల ఇండియా ఎట్లా ఆపర్చునిటీ తీసుకోవచ్చు అని కూడా చదువుకున్నాం. సో ఇది అలాంటి ఒక ఆర్టికల్లే వాట్ షుడ్ ఇండియా డూ అట్ దిస్ స్టేజ్ అన్నది ఈ ఆర్టికల్లో డిస్కస్ చేశారనమాట. సో అంతకుముందు ఈ ప్యాక్ట్ అలాంటివి రాకముందు అసలు ఇండియాకి వెస్ట్ ఏషియాకి రిలేషన్స్ ఎలా ఉండేవి చూసుకున్నట్టయితే ఇండియా సౌదీ అరేబియాతో మంచి రిలేషన్ ఉండేది. ఈవెన్ సౌదీ అరేబియా ఆనర్డ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ 2016లో. సౌదీ అరేబియా ఆనర్డ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ విత్ ఇట్స్ హైయెస్ట్ సివిలియన్ ఆనర్ అవార్డ్ కూడా అది ఇచ్చిందనమాట. ఈవెన్ మనకి I2U2 అగ్రిమెంట్ కూడా ఉంది విత్ ఇరాన్, ఇజ్రాయెల్, యుఏఈ. వీళ్ళు కలిసి I2U2 అన్న ప్యాక్ట్ కూడా వాళ్ళు తీసుకొచ్చారనమాట విత్ దర్ కోఆర్డినేషన్. అదే ఇరాన్తో చూసుకున్నట్టయితే 2024లోనే చబహార్ పోర్ట్ని కూడా మనం లీజ్కి తీసుకున్నాం. చబహార్ పోర్ట్ అండ్ ఇరాన్కి, ఇండియాకి మధ్యలో ఒక పోర్ట్ అగ్రిమెంట్ అనమాట. ఓకే,
ఇలా ఒక్కొక్క కంట్రీతో ఒక్కొక్క సంబంధం ఉందన్నమాట. మనకి మంచి గుడ్ రిలేషన్ మెయింటైన్ చేస్తూ వస్తున్నాం మనం. కాకపోతే ఇప్పుడున్న డిస్టర్బెన్సెస్ వల్ల లైక్ ఇరాన్ ఇజ్రాయెల్ వారే కానీ అండ్ టర్కీ సైడింగ్ పాకిస్తానే కానీ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన మెక్కా ప్యాక్ట్ ద్వారానే కానీ మనకేం తెలుస్తుందంటే ఇండియా ఈజ్ లూజింగ్ ఇట్స్ హోల్డ్ ఆన్ వెస్ట్ ఏషియా అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. దానికి ఇండియా ఏం చెయ్యాలి? ఇండియా కెన్ చూస్ టు సైన్ మిలిటరీ అలయన్స్ విత్ ఇజ్రాయెల్ అండ్ UAE, బట్ దిస్ వుడ్ హర్ట్ వాట్ ఈస్ లెఫ్ట్ ఇండియాస్ రిలేషన్షిప్ విత్ ఇరాన్ అండ్ సౌదీ అరేబియా. అవును కదా, ఇప్పుడు ఒక మిలిటరీ అలయన్స్ ఇజ్రాయెల్ అండ్ UAEతో కలిపి తీసుకుంటే అది ఇరాన్ అండ్ సౌదీ అరేబియాకి కూడా నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఇజ్రాయెల్తో మిలిటరీ అలయన్స్ చేస్తే ఇరాన్ అగెయిన్స్ట్గా ఉంది కాబట్టి ఇరాన్కి నచ్చకపోవచ్చు. ఆర్ ఆఫ్ కోర్స్ UAEతో మనం ప్యాక్ట్ చేసుకున్నట్టయితే UAE అండ్ సౌదీ అరేబియా ఇద్దరు అండర్స్టాండింగ్స్ బాగాలేవు కాబట్టి సౌదీ అరేబియాకి నచ్చకపోవచ్చు ఆ స్టాండ్. సో వాళ్ళు నలుగురిలో ఏ ఇద్దరితో మనం ప్యాక్ట్ పెట్టుకున్నా సరే మిగతా ఇద్దరిని డిసప్పాయింట్ చేసినట్టు, వాళ్ళ రిలేషన్స్ని మనం కొంచెం డిస్టర్బ్ చేసినట్టు అవుతుందన్నమాట. సో దాని బదులు ఏం చేయాలి? కెన్ చూస్ టు. సో అదంతా కాకుండా సైలెంట్గా కూడా ఉండొచ్చు. సరే ఇప్పుడు ఎలా ఉంటున్నాము, ఏ యాక్ట్ తీసుకోకుండా అసలు ఏ రెస్పాన్స్ లేకుండా ఇలా సైలెంట్గా కూడా ఉండొచ్చు ఇండియా. కానీ అలా ఉండడం వల్ల ఏంటి, మెరైనర్స్ ఎవరైతే ఉన్నారో స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర నుంచి ఆ రూట్లో వచ్చే మెరైన్ నావర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాణాలు రిస్క్లో ఉండే ఛాన్స్ ఉందన్నమాట. సో అలా కాకుండా మనము ఇండియా షుడ్ టేక్ అ థర్డ్ వే. సైలెంట్గా ఉండకుండా లేకపోతే వీళ్ళిద్దట్లో ఎవరితో ఒకరితో ప్యాక్ చేసుకోకుండా ఒక థర్డ్ వేని తీసుకురావాలి. ఏంటి? ఇట్ కెన్ డివైజ్ అన్ యాక్టివ్ రీజనల్ పొలిటికల్ స్ట్రాటజీ. ఒక్కొక్క కంట్రీతో ఒక్కొక్క రీజనల్ పొలిటికల్ స్ట్రాటజీ పెట్టుకుంటే బెటర్. రీఎంగేజ్ ద సౌదీస్ విత్ హోమ్ ఇట్ హ్యాస్ నో ఎక్స్ప్లిసిట్ డిఫరెన్సెస్. సౌదీ అరేబియా వాళ్ళతో చూసుకున్నట్టయితే ఎక్స్ప్లిసిట్గా వాళ్ళతో ఎక్స్క్లూజివ్గా మనకి ఎలాంటి డిఫరెన్సెస్ లేవన్నమాట. సో అలాంటి డిఫరెన్సెస్ లేవు కాబట్టి వాళ్ళతో గుడ్ రిలేషన్ ఇంకా మెరుగుపరుచుకుంటే బెటర్. అండ్ ఇంకొకటి, it can start playing a role of rebuilding trust between Arab countries and Iran, starting with the UAE and Iran relationship. It can play rebuilding trust అనేది మనం స్టార్ట్ చేస్తూ వెళ్ళాలన్నమాట. సో దట్ ఇంకొకటి ఏంటి, మనకు ఇప్పుడు ఇజ్రాయెల్ రీజియన్లో, జార్డన్ వాళ్ళ దగ్గర, లెబనాన్ రీజియన్లో వీ కెన్ ఇంక్రీజ్ అవర్ UN పీస్ కీపర్స్ అనమాట. మనం UN పీస్ కీపింగ్లో చాలా కాంట్రిబ్యూట్ చేస్తాం వాళ్ళకి పర్సనల్ ఇవ్వడంలో, వాళ్ళకి ఆర్మీ సోల్జర్స్ ఇవ్వడంలో. సో అలా ఇంకా ఆ పీస్ కీపర్స్ని పెంచుతూ వాళ్ళ దగ్గర ట్రస్ట్ బిల్డ్ చేయడం ఒకటి. అండ్ ఇంకొకటి, వీ కెన్ ఆల్సో, ఇప్పుడు ఆల్రెడీ మనం మెకా ప్యాక్ట్ వల్ల టర్కీ పాకిస్తాన్కి క్లోజ్ అవుతుంది అని విన్నాం కదా, అలా కాకుండా బ్యాక్ ఛానల్లో టర్కీతో గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తే దట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ అస్ అగెయిన్స్ట్ పాకిస్తాన్ థ్రెట్ అని కూడా ఒక వే ఫార్వర్డ్. ఇంకోటి ఏంటి, ఇఫ్ ఇండియా కెనాట్ జాయిన్ ద న్యూలీ సౌదీ లెడ్ మ్యారిటైమ్ ఫోర్స్ ఫార్ ద రెడ్ సీ, ఇట్ క్యాన్ వర్క్ విత్ ఈజిప్ట్ ఆన్ ప్యారలల్ ఎఫర్ట్స్ టు సేఫ్ గార్డ్ ఇండియా బౌండ్ షిప్పింగ్ ఫ్రమ్ ద సూయజ్ కెనాల్ టు బాబెల్ మందబ్ స్ట్రైట్. అంటే ఏంటి, ఇప్పుడు ఇందాక డిస్కస్ చేసాం కదా, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అండ్ బాబెల్ మందబ్ స్ట్రైట్, ఆ రీజియన్లో మనకి థ్రెట్ ఉంది, మారిటైమ్ నావిగేటర్స్కి, మారినర్స్కి థ్రెట్ ఉంది. కాబట్టి ఆ థ్రెట్ని మనము సౌదీ వాళ్ళతో చేతులు కలపడం బదులు వీ క్యాన్, ఇక్కడ సౌదీ వాళ్ళతో చేతులు కలిపితే UAE వాళ్ళకి నచ్చదు కాబట్టి మనం ఏం చేయొచ్చు, వాళ్ళతో చేతులు కలపడం బదులు ఈజిప్ట్ హెల్ప్ తీసుకోవచ్చు. ఈజిప్ట్తో గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసి వాళ్ళ ప్యారలల్ ఎఫర్ట్స్ తోటి మనం ఈ ఇండియా బౌండ్ షిప్పింగ్ని మనం మెరుగుపరుచుకోవచ్చు అన్నట్టు ఒక వే ఫార్వర్డ్. నెక్స్ట్, ఇండియా కెన్ ఆల్సో అపాయింట్ అ న్యూలీ స్పెషల్ ఎన్వాయ్ ఫర్ West Asia, new special envoy for West Asia, not one focused on Israel-Palestine peace process necessarily, but one who can draw all the threads together to secure India's interest in the region with the time of unprecedented turbulence. So, ilanti time lo we can appoint a newly special envoy, especially for West Asia region kosam oka special envoy తీసుకొచ్చి ఇజ్రాయెల్ పాలెస్టైన్ పీస్ కీపింగ్ కోసం మాత్రమే కాకుండా ఈ కంట్రీస్ అన్నిటినీ కూడా స్ట్రాటజికల్గా, డిప్లొమాటిక్గా వీళ్ళని కూడా గుడ్ రిలేషన్షిప్స్లో పెట్టుకోవడానికి వీ క్యాన్ యూస్ దిస్ స్పెషల్ ఎన్వాయ్ అని చెప్పేసి ఈ ఆర్టికల్లో ఒక వే ఫార్వర్డ్ లాగా ఆథర్ మెన్షన్ చేశాడనమాట. ఓకే, సో బికాజ్ ఎందుకు ఇండియా కెనాట్ అఫోర్డ్ టు బీ స్ట్రేంజర్ టు వెస్ట్ ఏషియా. ఇండియా హ్యాస్ బోత్ ద కెపాసిటీ అండ్ ద రెస్పాన్సిబిలిటీ. ఇట్ హ్యాస్ బోత్ ద కెపాసిటీ అండ్ ద రెస్పాన్సిబిలిటీ
to help restore peace and predictability in the region. It is not only responsible for India to do it, even India has a capability to do it అని చెప్పేసి ఆర్టికల్లో ఇచ్చారనమాట. ఇవన్నీ స్టెప్స్లో ఫాలో అయ్యి ఇండియా షుడ్ మెయింటైన్ ఇట్స్ స్ట్రాంగ్ హోల్డ్ ఇన్ వెస్ట్ ఏషియా సో దట్ బోత్ ద మ్యారినర్స్ అండ్ ఆల్సో పాకిస్తాన్ థ్రెట్ కూడా మనకు చాలా వరకు తగ్గిపోతుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వే ఫార్వర్డ్ given in this article about West Asia's region. Next, the other mains related article is girls conditioned from childhood to take up domestic burden. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ ఆర్టికల్ చూసే ముందు మనం ఒక్కటి తెలుసుకోవాల్సింది ఏంటి, చిన్నప్పటి నుంచి మన ఇండియన్ ఫ్యామిలీలో ఈవెన్ మన తెలుగు కల్చర్లో కూడా చిన్నప్పటి నుంచే ఒక ఫ్యామిలీలో ఒక అమ్మాయి అబ్బాయి ఉంటే చిన్నప్పటి నుంచే వాళ్ళిద్దరిని వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్తో పెంచుతారనమాట. ఇప్పుడు ఆడపిల్లలని అయితే ఇంట్లో పనులు చెప్తూ ఇంట్లో వంటలు చేయడానికి లేకపోతే ఇంట్లో పనులు నేర్పించుకుంటూ పెంచుతారు. అదే అబ్బాయిని అయితే చదివించుకుంటూ లేకపోతే బయట పనులు ఎక్కువగా చెప్తూ ఇలా అబ్బాయిల్ని పెంచుతారు. అలా పెంచుతూ ఈ ఆర్టికల్లో కూడా అదే మెన్షన్ చేశారనమాట. అంటే ఏంటి, చిన్నప్పటి నుంచే అమ్మాయిలకి డొమెస్టిక్ బర్డెన్ ఎక్కువైపోతుంది, చిన్నప్పటి నుంచే అలవాటు చేసేస్తున్నారు, కండిషన్ చేసేస్తున్నారు అని చెప్పేసి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారు అనమాట. విత్ సమ్ డేటా ఫ్యాక్ట్స్, సర్వేతో పాటు డేటా ఫ్యాక్ట్ పెట్టి మరి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారనమాట. ఆ ఫ్యాక్ట్స్ అంటే ఏంటి, దానివల్ల వచ్చే ఛాలెంజెస్ ఏంటి, మనం తీసుకోవాల్సిన వే ఫార్వర్డ్ ఏంటో చూద్దాం. సో ఇండియాస్ టైమ్ యూస్ సర్వే 2025 హైలైట్స్ దట్ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇన్ అన్పేడ్ డొమెస్టిక్ వర్క్ బిగిన్స్ డ్యూరింగ్ ద చైల్డ్హుడ్ ఇట్సెల్ఫ్ విత్ గర్ల్స్ గ్రాడ్యువలీ కండిషన్డ్ టు అజ్యూమ్ అ డిస్ప్రపోర్షనేట్ హౌస్ హోల్డ్ బర్డెన్. ఇన్ఈక్వాలిటీ అన్నది, జెండర్ ఇన్ఈక్వాలిటీ అన్నది చిన్నప్పటి నుంచే గర్ల్స్లో స్టార్ట్ అయిపోయింది. ఓకే, విత్ హోల్ బర్డెన్ ఆన్ హౌస్ హోల్డ్. చూపించిన కీ ఫైండింగ్స్ ఏంటో చూద్దాం. గర్ల్స్ డొమెస్టిక్ వర్క్ బిగిన్స్ ఇంక్రీజింగ్లీ అరౌండ్ ద ఏజ్ ఆఫ్ 10 years నుంచి అండ్ పీక్స్ నియర్లీ 460 minutes పర్ డే అరౌండ్ 30 years. ఇదేంటంటే 10 years నుంచి స్టార్ట్ చేసి వాళ్ళ బర్డెన్ అన్నది, డొమెస్టిక్ వర్క్ బర్డెన్ అన్నది 10 years పిల్లల నుంచి స్టార్ట్ చేసి 30 years ఏజ్ వచ్చే వరకు అది 460 minutes పర్ డే, రోజులో 460 minutes వాళ్ళకి హౌస్ హోల్డ్ కేర్లోనే సరిపోతుంది అనమాట. అదొకటి. బై అడాలసెంట్ అంటే ఏంటి, ద ఏజ్ బిట్వీన్ 14 to 18 years is generally called as adolescent. By adolescent, the gender gap in unpaid works widens sharply. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే జెండర్ గ్యాప్, అన్పెయిడ్ వర్క్లో ఉండే జెండర్ గ్యాప్ చాలా పెరిగిపోతుంది, అంటే ఇన్ఈక్వాలిటీ ఇంకా పెరిగిపోతుంది అడాలసెంట్కి వచ్చేసరికి. అమంగ్ అడాలసెంట్స్ ఏజ్ 15 to 17, గర్ల్స్ స్పెండ్ సిగ్నిఫికెంట్లీ మోర్ టైమ్ ఆన్ కుకింగ్, క్లీనింగ్, లాండ్రీ దాన్ బాయ్స్. ఓకే, ఈ 15 to 17 years ఏజ్లో గర్ల్స్ స్పెండ్ మోర్ టైమ్ దాన్ బాయ్స్ ఆన్ కుకింగ్, క్లీనింగ్, లాండ్రీ ఇలాంటి హౌస్ హోల్డ్ డొమెస్టిక్ వర్క్స్లో గర్ల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ మోర్ దాన్ బాయ్స్. Girls' leisure time declines as domestic responsibility rises, while boys experience a much smaller change. సో లీజర్ టైమ్స్ చాలా తగ్గిపోతున్నాయి గర్ల్స్కి, ఎందుకంటే ఈ హౌస్ హోల్డ్ చోర్స్తోనే వాళ్ళు బిజీ ఉన్నప్పుడు వాళ్ళకి ఆ టైమే ఎక్కువ, లీజర్ టైం అనేది చాలా తగ్గిపోతుంది వెన్ కంపేర్ టు బాయ్స్. లీజర్ టైం అనేది ఎందుకు ఇంపార్టెంట్, ఆ లీజర్ టైంలో మనం మన కెరియర్ గ్రోత్ గురించి ఆలోచించవచ్చు, లేకపోతే న్యూ అచీవ్మెంట్స్ ఏంటి ఆలోచించుకోవచ్చు, న్యూ పాత్ ఏంటి ఆలోచించుకోవచ్చు. అలా వీ కెన్ ఈవెన్ మన హ్యాబిట్స్ మనం గ్రో చేసుకోవచ్చు, బిల్డ్ చేసుకోవచ్చు. అలా లీజర్ టైం కూడా చాలా వరకు గర్ల్స్కి డొమెస్టిక్ చార్స్తోనే సరిపోతుంది అనమాట. నెక్స్ట్, డొమెస్టిక్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫెన్ కమ్ అట్ ద కాస్ట్ ఆఫ్ స్పోర్ట్స్, రిక్రియేషన్, సోషల్ ఇంటరాక్షన్స్, పర్సనల్ డెవలప్మెంట్. అదే చెప్పా కదా, ఆ డొమెస్టిక్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల గర్ల్స్కి స్పోర్ట్స్ యాక్షన్స్ కానీ లేకపోతే పర్సనల్ డెవలప్మెంట్లో కానీ సోషల్ ఇంటరాక్షన్స్ వీటికి టైం దొరకట్లేదు అనమాట. వీటికి టైం దొరకపోవడం వల్ల వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్నది ప్రాపర్గా అవ్వలేకపోతుంది. దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ పర్సనల్ డెవలప్మెంట్. ద ప్యాటర్న్ రిఫ్లెక్ట్స్ సోషల్ కండిషనింగ్ అండ్ జెండర్ స్టీరియోటైప్స్ rather than merely individual choice. ఇవన్నిటికీ రీజన్ ఇస్ మోర్ ఆఫ్ అ సోషల్ కండిషనింగ్, మన పెంచే విధానం, అండ్ జెండర్ స్టీరియోటైప్స్.
అఫ్ కోర్స్ జెండర్ స్టీరియోటైప్స్ అంటే ఏంటి, జెండర్ని పెట్టి మనం ఒక అలవాటుగా మార్చేసాం. లైక్ ఇప్పుడు గర్ల్స్ అంటే ఒక పద్ధతి గల అమ్మాయి అంటే వంట కంపల్సరీగా చేయాలి, లేదంటే వంట వచ్చి ఉండాలి, లేకపోతే ఇంట్లో పనులు వచ్చి ఉండాలి, అలా ఒక స్టీరియోటైప్ మనం పెట్టేసాం అనమాట. జెండర్కి పెట్టేసాం ఆ స్టీరియోటైప్ అన్నది. వంట అమ్మాయే చేయాలి, బయటికి జాబ్కి అబ్బాయిలు వెళ్ళాలి, అలా ఒక స్టీరియోటైప్ క్రియేట్ చేసేసాం. అలా స్టీరియోటైప్ క్రియేట్ చేయడం వల్ల ఇండివిజువల్ చాయిస్ కంటే ఎక్కువ ఈ కండిషన్స్, ఈ రీజన్స్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు అనమాట. అమ్మాయిలు ఎక్కువ డొమెస్టిక్ వర్క్స్లో ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. ఇన్ అడల్ట్హుడ్ అన్పేడ్ డొమెస్టిక్ అండ్ కేర్ గివింగ్ రెస్పాన్సిబిలిటీస్ ఆల్సో కాంట్రిబ్యూట్ టు ఉమెన్స్ లోవర్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్. సో అడల్ట్హుడ్కి వచ్చేసరికి ఏంటి, వాళ్ళ అన్పేడ్ డొమెస్టిక్ వర్క్ అండ్ కేర్ గివింగ్ రెస్పాన్సిబిలిటీస్ మ్యారేజ్ అయిన తర్వాత హౌస్ హోల్డ్ చోర్స్కి తగ్గట్టుగా హౌస్ హోల్డ్ వర్క్స్తో పాటు కేర్ గివింగ్ కూడా, పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ చైల్డ్ రేరింగ్లో కూడా ఉమెన్ రెస్పాన్సిబులే కాబట్టి వాటికి కూడా ఉమెన్నే రెస్పాన్సిబుల్ చేసేస్తాం. కాబట్టి వాళ్ళ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మనం ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ తీసుకుంటే చాలా తక్కువ రాదర్ దాన్ మెన్. సో దానికి కూడా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ కాంట్రిబ్యూషన్ అని చెప్పేసి ఈ ఫైండింగ్స్ చెప్తున్నాయన్నమాట. సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఇవన్నిటి వల్ల? patriarchal social norms are one of the challenges. ఎందుకు అవుతుంది ఇదంతా? patriarchal mindset, the patriarchal mindset of Indian families that boys should work, women should హ్యాండిల్ హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ అన్న patriarchal mindset, patriarchal norms ఏవైతే ఉంటాయో దట్ ఈస్ అ బిగ్గర్ ఛాలెంజ్ ఇన్ ఇండియన్ సొసైటీ టువర్డ్స్ ఉమెన్ డెవలప్మెంట్ అనమాట. అండ్ జెండర్ స్టీరియోటైపింగ్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ ఇట్ సెల్ఫ్. వి జస్ట్ చిన్నప్పటి నుంచే ఆ జెండర్ స్టీరియోటైపింగ్ అన్నది ఎట్లా అలవాటు చేసేస్తున్నారో కూడా. అండ్ ఈవెన్ మనం చూసుకున్నట్టయితే ఇప్పటికి కూడా ఈ స్టీరియోటైప్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే, మనం రీసెంట్గా రీల్స్లో కానీ యూట్యూబ్ షార్ట్స్లో కానీ చూసుకుంటే జెండర్ రివీల్స్ అప్పుడు గర్ల్స్కి పింక్ ఇస్తారు, బాయ్స్కి బ్లూ ఇస్తారు. ఈ కలర్స్ ద్వారా కూడా దే ఆర్ స్టీరియోటైపింగ్. అంటే పింక్ అంటే అమ్మాయి, పింక్ కలరైజేషన్ ఆఫ్ జాబ్స్ లాగా, పింక్ కలర్ అంటేనే ఉమెన్ అన్నట్టు, బ్లూ కలర్ అంటేనే మెన్ అన్నట్టు స్టీరియోటైప్ బిల్డ్ చేసేస్తున్నారు. ఈవెన్ ఫర్ టుడే ఇట్ ఈస్ ఇన్ దట్ వే అనమాట. సో దానివల్ల కూడా దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కంటిన్యూయింగ్ ప్రాసెస్ ఇప్పటికీ. అన్ఈక్వల్ హౌస్ హోల్డ్ డివిజన్ ఆఫ్ లేబర్. సో ఈవెన్ ఇఫ్ ఒకవేళ ఉమెన్ జాబ్ చేయాలనుకొని జాబ్ చేస్తున్నా కూడా ఏమైపోతుందంటే, మెన్ జాబ్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత హీల్ టేక్ రెస్ట్ మ్యాక్సిమం. కానీ ఉమెన్ ఏదైతే ఉంటుందో షీ జాబ్ చేసిన తర్వాత కూడా ఇంటికి వచ్చేసి మళ్ళీ హౌస్ హోల్డ్ చార్స్ షీ షుడ్ అలోన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో డబుల్ బర్డెన్ అయిపోతుంది అనమాట. సో ఆ డబుల్ బర్డెన్ ఆన్ ఉమెన్ అయిపోవడం వల్ల కూడా దట్ ఈస్ వన్ ఆఫ్ ద కీ కన్సర్న్. వాళ్ళ హెల్త్, మెంటల్ హెల్త్ కానీ ఫిజికల్ హెల్త్ కానీ చాలా డిటోరేట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇదన్నమాట. సో ఇది ఇలా చూసుకుంటే, ఇలాంటి ఒక రీజన్ వల్ల ఈవెన్ ఉమెన్ ఆర్ నాట్ విల్లింగ్ టు హ్యావ్ చిల్డ్రన్. ఎందుకంటే ఆల్రెడీ ఈ 2 ప్రాబ్లమ్స్ వల్ల దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రాపర్లీ బ్యాలెన్స్ దేర్ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్. చైల్డ్ రేరింగ్ వల్ల వాళ్ళ బర్డెన్ ఇంకా ఎక్కువ పెరిగిపోతుందన్న థాట్లో ఉమెన్ ఆర్ అగేన్స్ట్ హ్యావింగ్ చిల్డ్రన్ డ్యూరింగ్ దర్ ఎర్లీ మ్యారేజ్ ఏజెస్ అనమాట. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కీ కన్సర్న్. సో ల్యాక్ ఆఫ్ చైల్డ్ కేర్ అండ్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా ప్రాపర్గా లేకపోవడం. ఇప్పుడు వీ హ్యావ్ క్రెచ్ ఫెసిలిటీస్ కొన్ని కంపెనీస్లో ఆర్ కొన్ని గవర్నమెంట్స్ ప్లేసెస్లో వీ హ్యావ్ క్రెచ్ ఫెసిలిటీ, బట్ చాలా వరకు లేదు. ఆ చైల్డ్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనేవి ప్రాపర్గా లేవు, అక్కడ చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్ ఛాలెంజ్ ఫర్ వర్కింగ్ ఉమెన్ ఎస్పెషలీ. లిమిటెడ్ రికగ్నైజేషన్ ఆఫ్ అన్పేడ్ కేర్ వర్క్. సో ఈ రికగ్నైజేషన్ అనేది ప్యాట్రియార్కల్ మైండ్ సెట్ వల్ల చాలా తక్కువ ఉంటుందన్నమాట. ఓకే, తను ఇంత కష్టపడ్డా సరే రికగ్నైజేషన్ అనేది ఫ్యామిలీలో చాలా తక్కువగా ఉంటుంది. అవును, ఇట్స్ యువర్ రోల్ టు డూ, యు ఆర్ డూయింగ్ ఇట్, వాట్ బిగ్ డీల్ ఇన్ దిస్ అన్నట్టు అయిపోతుంది అనమాట ఉమెన్ పరిస్థితి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద కీ ఛాలెంజెస్. నెక్స్ట్, వీక్ పార్టిసిపేషన్ ఆఫ్ బాయ్స్ మెన్ ఇన్ డొమెస్టిక్ రెస్పాన్సిబిలిటీస్. సో చాలా తక్కువ పార్టిసిపేషన్, ఈక్వల్ పార్టిసిపేషన్ తీసుకోకుండా చాలా తక్కువగా మెన్ పార్టిసిపేషన్ ఉండడం కూడా వన్ ఆఫ్ ద కీ కన్సర్న్ అనమాట. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఛాలెంజెస్ వేర్ చైల్డ్హుడ్ ఇస్ ఇంపాక్టెడ్. నెక్స్ట్, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ దెన్ వాట్ వీ నీడ్ టు డూ? Gender neutral upbringing. First of all, it should be maintained. At least from this generation onwards, both boys and girls
should be treated equally and should upbring equally. Encourage boys and girls equally to undertake కుకింగ్ కానీ క్లీనింగ్ కానీ కేర్ గివింగ్ వీళ్ళన్నీ ఇద్దరికీ వచ్చి ఉండాలి. అలా పెంచాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్. నెక్స్ట్ స్కూల్ బేస్డ్ ఇంటర్వెన్షన్స్. ఈవెన్ స్కూల్స్ కూడా లైఫ్ స్కిల్స్ మీద రాదర్ దాన్ ఎడ్యుకేషన్, రాదర్ దాన్ కరిక్యులం సిలబస్ వీటి మీద కాకుండా లైఫ్ స్కిల్స్ మీద కూడా స్కూల్ బేస్డ్ ఇంటర్వెన్షన్ అన్నది ఇంపార్టెంట్. స్కూల్స్ కూడా రోల్ తీసుకొని దే షుడ్ ఆల్సో ఎంకరేజ్ జెండర్ ఈక్వాలిటీ ఇన్ ద స్కూల్స్ అండ్ ఆల్సో బ్రింగ్ సమ్ life skill educational syllabuses in a school curriculum itself. Okay, next care infrastructure. Care infrastructure annadi penchali. Affordable child care, community kitchens kuda it will be helpful for women and elder care facilities, ivanni crèche facilities inka ekku cheyadamu, maternity leaves tho paatu paternity leaves kuda provide cheyadam so that equally father takes the responsibility of children. Ila కొన్ని ప్రాసెసెస్, కొన్ని పాలసీస్, రూల్స్ తీసుకురావడం వల్ల దాట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ఉమెన్ బ్యాలెన్సింగ్ బోత్ హర్ కెరియర్ అండ్ హౌస్. ఫ్లెక్సిబుల్ వర్క్ అండ్ సోషల్ ప్రొటెక్షన్. ఎనేబుల్ ఉమెన్ టు కంబైన్ పెయిడ్ ఎంప్లాయ్మెంట్ విత్ కేర్ రెస్పాన్సిబిలిటీస్. సో లైక్ ఈ కొంచెం మెటర్నిటీ లీవ్ ఎక్స్పాండ్ చేయడం కానీ అండ్ విత్ రెస్పెక్ట్ టు నైట్ షిఫ్ట్స్ ఎక్కువ ఇవ్వకుండా డే షిఫ్ట్స్ ఇవ్వడము, క్యాబ్ ఫెసిలిటీస్ ఇవ్వడము, ఇలాంటి కొన్ని ఇన్సెంటివ్స్ వల్ల కూడా వీ క్యాన్ బ్రింగ్ ఇన్ టు ఫోర్ ఫ్రంట్ ఉమెన్ అనమాట. నెక్స్ట్ బిహేవియరల్ చేంజెస్. క్యాంపెయిన్స్ ప్రమోటింగ్ షేర్డ్ హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్ అమంగ్ మెన్ అండ్ ఉమెన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ షుడ్ హ్యావ్ బీన్ బిహేవియరల్ రెస్పాన్స్ విత్ ఇన్ ద హ్యూమన్. మనం విత్ ఇన్ మనం ఒక రెస్పాన్సిబిలిటీ అన్నది తీసుకొచ్చుకోవాలి. ఏంటంటే both whether it is men or women, we should as a family they both should share the responsibilities. Child rearing lo gaani, financial management lo gaani, ala prati dantlo both the couple should take the responsibility and deal with it equally anamata. So that is one of the change which should be internal anamata. Next, better data. Regular time use survey to measure and recognize unpaid care work. We should regularly update it, monitor it and see whether the survey is reducing or decreasing. If it is increasing, we need to improve our schemes, or whether it is decreasing, it is a positive sign annattu. Better data annadi manam తీసుకురావాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఏంటంటే ఈవెన్ సుప్రీం కోర్ట్ కూడా రీసెంట్గా చెప్పింది ఏంటంటే డొమెస్టిక్ హౌస్ హోల్డ్లో ఆల్మోస్ట్ ఉమెన్కి ఏంటంటే నెలకి 30,000 జీతం ఇవ్వాలి. వాళ్ళ వర్క్కి ఎంత ఇచ్చినా తక్కువే, కానీ నెలకి అట్లీస్ట్ 30K ఈక్వాలిటీ వర్క్ వాళ్ళు ఇంట్లో చేస్తున్నారు అన్న స్టేట్మెంట్ సుప్రీంకోర్టు కూడా ఇచ్చిందనమాట. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదంతా మనము ఈ ఆర్టికల్లో ఉమెన్ ఎంత ఇంపార్టెంట్, ఉమెన్ని చైల్డ్హుడ్ నుంచే జెండర్ స్టీరియోటైప్ ఎట్లా చేసేస్తున్నారు, రోల్ ఎట్లా ఇచ్చేస్తున్నారు అన్నది, దానికి ఛాలెంజెస్ ఏంటి, మనం తీసుకోవాల్సిన వే ఫార్వర్డ్ ఏంటి ఈ ఆర్టికల్లో చూస్తాం కదా. నెక్స్ట్ ఏంటంటే కొన్ని ప్రిలిమ్స్ ఆర్టికల్స్ చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ టు ప్రొవైడ్ CAPF విత్ అ లిస్ట్ ఆఫ్ రిటైరింగ్ అగ్నివీర్స్ ఎలిజిబుల్ ఫర్ రిక్రూట్మెంట్. ఇక్కడ ఏంటంటే ద ఆర్మ్ ఫోర్సెస్ ఆర్ లైక్లీ టు కంపైల్ అ లిస్ట్ ఆఫ్ అగ్నివీర్స్ eligible for recruitment into CAPF under the government's reservation policy for temporary recruits, government source has told the Hindu. ఇక్కడ ఏంటంటే మనకి అగ్నిపథ్ స్కీమ్ కింద కొంతమంది సివిలియన్స్కి ట్రైనింగ్ ఇచ్చారనమాట. మిలిటరీ ట్రైనింగ్ ఇస్తారు, 4 years పాటు మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చి, మిలిటరీ ట్రైనింగ్ వాళ్ళకి కంప్లీట్ అయిన తర్వాత దాంట్లోంచి కొంతమందిని వాళ్ళు డైరెక్ట్గా రిక్రూట్ చేసుకుంటారనమాట ఆర్మీ పర్సనల్లోకి. అలా CAPFలోకి రిక్రూట్ చేసుకుంటారు. దట్ ఈస్ ఆల్ అబౌట్ అగ్నిపథ్ స్కీమ్ అనమాట. సో అగ్నిపథ్ స్కీమ్లో అలా రిక్రూట్ చేసుకున్న వాళ్ళని అగ్నివీర్స్ అంటారనమాట. 4 years ఎవరికైతే ట్రైనింగ్ ఇస్తారో వాళ్ళని అగ్నివీర్స్ అంటారు. సో దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్ ఏంటో చూద్దాం. సో ఇప్పుడు చూడండి, ద ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ అరౌండ్ 25,000 అగ్నివీర్స్ ఇస్ షెడ్యూల్డ్ టు రిటైర్ ఫ్రమ్ ద ఆర్మీ బై December. దిస్ ఇస్ ద ఫస్ట్ బ్యాచ్ అనమాట. ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు ఆల్మోస్ట్ 25,000 ఆఫ్ దిస్ అగ్నివీర్స్ ఆర్ బీన్ రిటైర్డ్ బై December. ఈ డిసెంబర్లో రిటైర్ అవ్వబోతున్నారు. సో అసలు అగ్నిపథ్ స్కీమ్ అంటే ఏంటి? అగ్నిపథ్ స్కీమ్ ఈజ్ అ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లాంచ్డ్ ఇన్ 2022 ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఆర్మ్డ్ ఫోర్సెస్ రిక్రూట్మెంట్ కోసం recruitment forces for individuals below the rank of officer with goal of deploying fitter young troops onto the front line, many of whom will be on
4-year కాంట్రాక్ట్. 4-year కాంట్రాక్ట్ కోసము ఇండివిజువల్స్ని రిక్రూట్ చేసుకుంటారు బిలో ద ర్యాంక్ ఆఫ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో. సో ద ఆర్మ్ ఫోర్సెస్ వుడ్ ఆల్సో హ్యావ్ ద ఆప్షన్ టు రిటైన్ సమ్ ఆఫ్ ద బెస్ట్ అగ్నివీర్స్. దాంట్లోంచి చెప్పా కదా, ఈ 4 years ట్రైనింగ్ అయిపోయిన తర్వాత, 4 years కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఆ అగ్నివీర్స్లోంచి కొంతమందిని కూడా డిప్లాయ్ చేసుకోవచ్చు, రిక్రూట్ చేసుకోవచ్చు ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు. సో ఎలిజిబిలిటీ ఏంటి? ద క్యాండిడేట్ ఆఫ్ ద ఏజ్ 17.5 years to 21 years విల్ బీ ఎలిజిబుల్ for enrolling in the Agnipath scheme. Okay, age criteria adi. Girls under the given age limit are open for the Agnipath entry while there is no such reservation. Reservation అన్నది లేదు, రిజర్వేషన్ లేదు అమ్మాయిలకి. కానీ ఈ ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే, దే కెన్ గో. నెక్స్ట్, ద రిక్రూట్మెంట్ స్టాండర్డ్స్ విల్ రిమైన్ ద సేమ్ అండ్ రిక్రూట్మెంట్ విల్ బీ డన్ twice a year through a rally. 2 times ఒకసారి తీసుకుంటారు, 2 times an year ఈ రిక్రూట్మెంట్ అన్నది చేస్తారు. ఆ రిక్రూట్మెంట్ స్టాండర్డ్స్ అన్నది బోత్ మెన్ అండ్ ఉమెన్కి ఈక్వల్, నో రిజర్వేషన్ అండ్ నో స్పెషల్ స్కీమ్స్. అగ్నిపథ్, ఇప్పుడు ఈ అగ్నిపథ్ స్కీమ్ రెగ్యులర్ మిలిటరీ సర్వీసెస్కి డిఫరెన్స్ ఏంటి? అగ్నిపథ్కి దీనికి, అన్లైక్ సోల్జర్స్ ఇన్ రెగ్యులర్ సర్వీసెస్, అగ్నివీర్స్ డు నాట్ డ్రాప్ పెన్షన్ పోస్ట్ రిటైర్మెంట్. వాళ్ళకి ఒక 4 years కాంట్రాక్ట్ ఉంటుంది కదా, ఆ 4 years కాంట్రాక్ట్ తర్వాత ఎవరైతే ఉంటుందో వాళ్ళ తర్వాత వాళ్ళకి గవర్నమెంట్ తరఫు నుంచి, ఆర్మీ తరఫు నుంచి ఎలాంటి పెన్షన్ ఉండదు అనమాట. కానీ సోల్జర్స్కి ఎవరైతే ఉంటారో వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి పెన్షన్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ అగ్నివీర్స్ దాంట్లో ఈ పెన్షన్ అనేది ఉండదు. Only 25% of the Agniveers who are absorbed into the forces after the 4 years will receive pension benefits, excluding their initial 4 years of service. నేను చెప్పాను కదా 25 అగ్నివీర్స్ని తీసుకుంటారని చెప్పేసి, 4 years కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత దాంట్లో ఉన్న బెస్ట్ అగ్నివీర్స్ని రిక్రూట్ చేసుకుంటారని, వాళ్ళకి పెన్షన్ ఫెసిలిటీస్ ఇస్తారనమాట. సో దిస్ స్కీమ్ ఎయిమ్స్ టు రెడ్యూస్ ద ఆర్మ్డ్ ఫోర్స్ పర్మనెంట్ ఫోర్స్ లెవెల్స్ అండ్ సిగ్నిఫికెంట్లీ కట్ ద డిఫెన్స్ పెన్షన్ బిల్, a long standing concern for government. దీని ద్వారా ఏంటంటే విల్ రెడ్యూస్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్మనెంట్ ఫోర్స్ లెవెల్స్. దీనివల్ల ఏంటంటే మనకి ఆర్మీకి సర్టన్ మెంబర్స్ లేరు, వేకెన్సీస్ చాలా ఉన్నాయి అన్నది ఒకటి తగ్గిపోతుంది, అండ్ ఈవెన్ ఎక్స్పెన్సెస్ కూడా తగ్గుతాయి అన్నమాట గవర్నమెంట్కి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అగ్నిపథ్ స్కీమ్, ఇట్స్ ఎలిజిబిలిటీ, అగ్నివీర్స్ అంటే ఎవరు, నార్మల్ మిలిటరీకి అగ్నివీర్స్కి డిఫరెన్స్ ఏంటి, అది ఈ ఆర్టికల్లో చూసాం. సో ఇప్పుడు ఏంటంటే గౌతు లచ్చన్న గారి బర్త్ యానివర్సరీ సందర్భంగా అవార్డ్స్ ఇచ్చారనమాట. సో అవార్డ్స్లో భాగంగా మనం గౌతు లచ్చన్న గారు ఎవరు, ఆయన చేసిన కాంట్రిబ్యూషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. గౌతు లచ్చన్న వాజ్ బోర్న్ అట్ బరువా, శ్రీకాకుళం. హీ పార్టిసిపేటెడ్ ఇన్ సాల్ట్ సత్యాగ్రహ అట్ పలాస. హీ వాజ్ అసోసియేటెడ్ విత్ ఫార్మర్స్ కానీ, లేబర్స్ కానీ, వీకర్ సెక్షన్స్ కానీ, ఇలా అందరితో కలిసి పనిచేశారు. హీ ఆల్సో పార్టిసిపేటెడ్ ఇన్ సాల్ట్ సత్యాగ్రహ కానీ, క్విట్ ఇండియా మూమెంట్లో కానీ, ఇలా ఆయన రోల్ ప్రతి దాంట్లో నేషనల్ మూమెంట్లో ఆయన చేశారనమాట. సో ఈవెన్ గాంధీ గారి లయన్స్లో హరిజన్ సేవక్ సంఘ్ వాజ్ ఆర్గనైజ్డ్ బై హిమ్ అట్ బరువాలో గాంధీ గారిని ఫాలో అవుతూ హరిజన్ సేవక్ సంఘ్ కూడా ఆయన స్టార్ట్ చేశాడనమాట ఆయన పుట్టిన దగ్గర. He also fought against untouchability and zamindari exploitation. ఓకే, ఆయన నర్సాపేట్లో 1941లో బర్మా రెఫ్యూజీ కాన్ఫరెన్స్ కూడా ఆయన పార్టిసిపేట్ చేశారు. నెక్స్ట్ ఆయన బయోగ్రఫీ చూడండి, నా జీవితం అనే ఆటోబయోగ్రఫీ కూడా ఆయన రాశారనమాట. ఓకే, ఆయన మళ్ళీ 2006లో విశాఖపట్నంలో చనిపోయారు. ఆయన సర్దార్ గౌతు లచ్చన్న, ఆయన టైటిల్ ఇది, ఆయన సేవలకి ఆయనకు వచ్చిన టైటిల్ సర్దార్ అనమాట. సో సర్దార్ గౌతు లచ్చన్న బిలాంగ్స్ టు నార్త్ ఆంధ్ర, శ్రీకాకుళం. ఓకే, ఆయన ఏంటంటే ఇండియన్ నేషనల్ మూమెంట్కి తను చేసిన ఏంటి, క్విట్ ఇండియా మూమెంట్లో పార్టిసిపేట్ చేశాడు, హరిజన్ సేవక్ సంఘ్కి పార్టిసిపేట్ చేశాడు, సాల్ట్ సత్యాగ్రహలో తన పార్టిసిపేషన్ ఉంది, అలా డిఫరెంట్ పాయింట్స్లో తన రోల్ తను చూపించాడు ఇండియన్ నేషనల్ మూమెంట్లో. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ అవ్వడానికి కూడా, ఫస్ట్ ఆంధ్ర స్టేట్ ఫామ్ అవ్వడానికి కూడా తన రోల్ ఉంది. అండ్ ఈవెన్ ఆంధ్రప్రదేశ్ ఫామ్ అవ్వడానికి ఆంధ్ర అండ్ తెలంగాణ స్టేట్ వాళ్ళు, ఆంధ్ర అండ్ హైదరాబాద్ స్టేట్ వాళ్ళు స్టార్ట్ చేసిన జెంటిల్మెన్ అగ్రిమెంట్లో కూడా హీఈస్ వన్ ఆఫ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ దట్ అగ్రిమెంట్ ఆల్సో. అండ్ హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ దట్ జయాంధ్ర సపరేట్ మూమెంట్ అప్పుడు కానీ, లేకపోతే సపరేట్ తెలంగాణ కోసం కూడా తను పార్టిసిపేట్ చేశాడు, దాన్ని ఫేవర్ చేశాడు. అవన్నీ ఏంటో ఇప్పుడు చూద్దాం. వెన్ ఆంధ్ర అండ్ తెలంగాణ వేర్ బీయింగ్ కన్సిడర్డ్ ఫర్ మెర్జర్, లచ్చన్న వన్ ఆఫ్ ద సిగ్నటరీస్ ఆఫ్ జెంటిల్మెన్ అగ్రిమెంట్. ఓకే,
హీ సైన్ ద అగ్రిమెంట్ యాజ్ అన్ ఆంధ్ర రీజన్ రిప్రజెంటేటివ్. ఆంధ్ర రీజన్ నుంచి రిప్రజెంటేటివ్గా సైన్ చేశాడనమాట. ఓకే, గౌతులచ్చన్న సపోర్టెడ్ ద డిమాండ్ ఫర్ అ సపరేట్ తెలంగాణ స్టేట్. 1969 యాజిటేషన్, తెలంగాణ 1969 యాజిటేషన్లో కూడా గౌతులచ్చన్న గారు సపరేట్ తెలంగాణ కోసమే సపోర్ట్ చేశారనమాట. ఓకే, హీ యాక్టివ్లీ పార్టిసిపేటెడ్ ఇన్ ద సపరేట్ తెలంగాణ స్టేట్హుడ్ యాజిటేషన్. కానీ తర్వాత ఏమైందంటే మర్రి చెన్నారెడ్డి అండ్ మల్లికార్జున్ గౌడ్ వీళ్ళతో పాటు కలిసి పనిచేశారనమాట. కానీ సుప్రీంకోర్టు ముల్కీ రూల్స్ మీద ఇచ్చిన స్టేట్మెంట్తోని జయాంధ్ర మూమెంట్ స్టార్ట్ అయిందనమాట కోస్టల్ ఆంధ్రాలో. అప్పుడు ఆయన దాంట్లో బాగా పార్టిసిపేట్ చేసి సపరేట్ ఆంధ్ర కోసం కూడా ఆయన పోరాటం చేశారనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గౌతులచ్చన్న. ఓకే, తను చేసిన కాంట్రిబ్యూషన్స్ ఏంటి, తన ఆటోబయోగ్రఫీ ఏంటి, ఇవన్నీ మనకి బోత్ ఆంధ్ర అండ్ టీజీపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ పర్స్పెక్టివ్స్లో మనకి హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ ఇంకొక ఆర్టికల్ ఏంటి, తెలంగాణస్ ఎలక్ట్రిక్ కన్వర్జన్ స్కీమ్ ఫర్ ఆటోస్ టేక్ షేప్. ఇక్కడ ఏంటి అంటే గివింగ్ ఇట్స్ eco-friendly transport policy shape, Telangana government has proposed 200 crore scheme that entails conversion of almost nearly 18,000 petrol and diesel auto rickshaws into electric vehicles with a substantial financial subsidy component for vehicle owners. అంటే ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ తను ఈ ఆటో స్కీమ్ తన ఈ ఎకో ఫ్రెండ్లీ ట్రాన్స్పోర్ట్ పాలసీలో భాగంగా ఆటో రిక్షాస్ ఎవరైతే ఉంటారో ఆటో రిక్షాస్ వాళ్ళకి ఆల్మోస్ట్ 18,000 ఆటో రిక్షాస్ వాళ్ళకి ఎలక్ట్రిక్ వెహికల్స్గా మారడానికి సబ్సిడీస్ ఇస్తుందన్నమాట. సో ఆ సబ్సిడీస్ ఏంటి, ఈ పాలసీ ఏంటో చూద్దాం. రిక్షా ఎలక్ట్రిక్ కన్వర్జన్ స్కీమ్ 2026 విచ్ సీక్స్ టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు అప్ టు 1.5 lakh ఎదర్ రెట్రోఫిటింగ్ దర్ ఎగ్జిస్టింగ్ రిక్షాస్ ఆర్ పర్చేసింగ్ న్యూ ఎలక్ట్రిక్ వన్స్. అంటే ఏంటి, ఈ స్కీమ్ భాగంగా 1.5 lakh సబ్సిడీ ఇస్తుందన్నమాట. దేనికి, ఆల్రెడీ ఉన్న ఆటోస్కి అయితే వాళ్ళు ఒకవేళ కొత్త ఆటోస్ కొనుక్కోవాలైతే దానికి ఇస్తుంది, అండ్ ఈవెన్ ఉన్న ఆటోస్కి రెట్రోఫిటింగ్ చేసి కొత్త ఇంజిన్స్ పెట్టాలంటే దానికి, ఎదర్ కొత్త ఆటోస్ కొనుక్కోవడానికి లేదంటే ఉన్న ఆటోస్ని రెట్రోఫిటింగ్ చేయడానికి, ఈ రెండింటికి కూడా ఆల్మోస్ట్ 1.5 lakh సబ్సిడీ అన్నది గవర్నమెంట్ ఇస్తుందన్నమాట. So the scheme will cover all eligible internal combustion engine autos in the region. Okay, it will cover all internal combustion autos. Okay, beneficiaries have the option to choose whether they want to go for retrofitting or buying the new electric autos. వాళ్ళ ఇష్టం అనమాట, బెనిఫిషరీ సిస్టమ్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు వాళ్ళు. సో ద గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ అ సబ్సిడీ ఆఫ్ 1.5 lakhs ఆర్ ద యాక్చువల్ కాస్ట్ ఆఫ్ రెట్రోఫిటింగ్ విచ్ ఎవర్ ఇస్ లోవర్. 1.5 lakhs లేకపోతే రెట్రోఫిటింగ్ అవ్వడానికి ఖర్చు, ఈ రెండిట్లో ఏది తక్కువ అమౌంట్ అన్నది గవర్నమెంట్ సబ్సిడీ కింద ఇస్తుందన్నమాట. ఓకే, అండ్ ఈవెన్ దెర్ ఇస్ అ లెవెల్ మెకానిజం అనమాట. దెర్ ఇస్ అ 3 level మెకానిజం ప్రపోజ్డ్. ఒకటేంటి, స్టేట్ లెవెల్ స్టీరింగ్ కమిటీ, స్కీమ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ, డిస్ట్రిక్ట్ శాంక్షన్ కమిటీ. ఇలా 3 levelsలో ఈ ఇంప్లిమెంటేషన్ కోసం, మానిటరింగ్ కోసం 3 level కమిటీ అన్నది కూడా, మెకానిజం అన్నది కూడా గవర్నమెంట్ తీసుకొచ్చిందనమాట. సో దట్ ఈస్ అబౌట్ తెలంగాణ సబ్సిడీ ఫర్ ఆటో రిక్షాస్ టు బికమ్ ఎకో ఫ్రెండ్లీ. సో ద నెక్స్ట్ ఆర్టికల్ ఇస్, ఇక్కడ మనకు కనిపించే ఇమేజ్ ఉంది కదా, దిస్ ఈజ్ కాల్డ్ పులికల్లి ఫెస్టివల్ అనమాట. కేరళ రీజియన్లో పులికల్లి ఫెస్టివల్ అన్నది సెలబ్రేట్ చేస్తారు, దాని గురించి చూద్దాం. Pulikali tiger dance is one among the folk art form of Kerala. On the 4th day of Onam festival, artists paint their bodies like tigers with stripes of yellow, red, black and dance to the rhythm of traditional percussion instruments such as తాకిల్, ఉడుక్కు, చెండా ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ వాడి 4th day ఓనం జరిగిన తర్వాత 4th day రోజు ఈ పులికల్లి అనే ఫెస్టివల్ స్టార్ట్ చేస్తారనమాట. సో ఆ ఫెస్టివల్లో భాగంగా వాళ్ళు ఏం చేస్తారంటే టైగర్స్ లాగా వేషాలు వేసుకొని, ఆ పెయింటింగ్ అంతా వేసుకొని వాళ్ళు డాన్స్ చేస్తారు. ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తక్కిల్, ఉడుక్కు, చెండా అనే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తూ డాన్స్ చేస్తారు స్ట్రీట్స్లోకి వచ్చేసి. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ ఫెస్టివల్. ద స్వరాజ్ గ్రౌండ్ ఇన్ త్రిశూర్ డిస్ట్రిక్ట్లో, ఎస్పెషలీ త్రిశూర్ డిస్ట్రిక్ట్ ప్లేస్ to this carnival that has people appearing in various unique hues and masks and even paintings అవన్నిటితో ఈ త్రిశూర్ డిస్ట్రిక్ట్లోని స్వరాజ్ గ్రౌండ్ దగ్గరికి వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. ద మెయిన్ థీమ్ ఆఫ్ దిస్ ఫోక్ ఆర్ట్ ఇస్ టైగర్ హంటింగ్ విత్
పార్టిసిపెంట్స్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ టైగర్ అండ్ హంటింగ్. ఓకే, టైగర్ హంటింగ్కి సంబంధించి. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ద రెస్ట్వైల్ రూలర్ ఆఫ్ కొచ్చిన్ మహారాజా రామవర్మ సనాతన్ తంపురం. ఓకే, ఈయన ఇంట్రడ్యూస్ చేశాడనమాట, మహారాజా ఆఫ్ కొచ్చిన్ ఇంట్రడ్యూస్ చేశాడు దీన్ని ఫస్ట్ టైం. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. అది చిన్న ఆర్టికల్ ఫ్రమ్ ద ఆర్ట్ అండ్ కల్చర్ పర్స్పెక్టివ్. సో దానికి సంబంధించిన ప్రిలిమ్స్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ పులికల్లి. పులికల్లి is a traditional folk performance associated with Kerala. It is mainly performed during the festival of Onam. Performers traditionally paint their bodies like tigers and dance to the beats of traditional percussion instruments. Pulikalli originated as a classical dance form under the patronage of Travancore rulers. So 4 statements ఉన్నాయి. Which of the statement given above are correct? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి, దాన్ని మనం రేపు డిస్కస్ చేద్దాం దీని ఆన్సర్ ఏంటో. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఆర్టికల్స్ ఫ్రమ్ ద బోత్ మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ ఫర్ అవర్ ఎగ్జామ్. హోప్ యూ లైక్ దిస్ సెషన్. థ్యాంక్ యూ.